ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాలు ఊగిసలాడుతున్నాయి. సిజీ పవర్, సెయిల్, ప్రీమియర్ ఎనర్జీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక ఎల్ఐసి ఇండియా, ఫెడరల్ బ్యాంక్, కళ్యాణ్ జ్యువెలరీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ రోజు మార్కెట్స్ చూస్తే ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సో మరి ఏ విధంగా కొనసాగించవచ్చు అంటారు ఈ వారం అంతా మార్కెట్స్ కూడా? ఈ వారం అంతా కూడా మార్కెట్స్ అంటే ఫ్లాట్ నుంచి కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అవ్వచ్చు ఇవాళ కూడా మార్కెట్స్ లో. ఎందుకంటే ఫ్రెష్ బై చూస్తా ఉన్నాము. ఎఫ్ఐఎస్ కూడా నిన్న కూడా మళ్ళీ పాజిటివ్ గా ఉన్నారు. కంటిన్యూస్ గా 4th డే నుంచి నెట్ బయ్యర్స్ గా ఉన్నారు. నిన్న ఒక 922 కోట్లు ఎఫ్ఐఎస్ నెట్ బై చేశారు. జూలై మొత్తానికి కూడా ఫస్ట్ టైం ఆఫ్టర్ ఒక 10-15 నెలల తర్వాత ఎఫ్ఐఎస్ ఫ్రెష్ బై చేశారు నెట్. సేమ్ ఇది ఇవాళ ఈ మంత్ కూడా కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా కంటిన్యూ అవుతుంది. సో ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం ఈ వీక్ హోప్ఫుల్లీ పాజిటివ్ గా టచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎందుకంటే ఎర్నింగ్స్ గ్రోత్ కేమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ. అన్ని సెక్టార్స్ లో కూడా ఎర్నింగ్స్ గ్రోత్ కనబడుతుంది. నేను లాస్ట్ వీక్ రిలీజ్ చేసిన మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా ఆటో సెక్టార్ లో వండర్ఫుల్ సేల్స్ డేటా కనబడింది, మల్టిపుల్ స్టాక్స్ లో కూడా. అండ్ డిమాండ్ అనేది ఏం తగ్గలేదు. జిఎస్టీ 2.0 సెప్టెంబర్ లో లాస్ట్ ఇయర్ లో చేశాక దాని యొక్క ఫలితాలు ప్రాబబ్లీ 2 to 3 quarters తర్వాత కంపెనీస్ యొక్క నంబర్స్ లో కనబడతాయి అనుకున్నాము. అది కనబడతా ఉంది. సో ఐఎమ్ షూర్ అంటే అంటిల్ అండ్ అన్లెస్ క్రూడ్ ఆయిల్ 100 వైపు వెళ్తాయి. ఇప్పుడు స్టిల్ కంట్రోల్లో ఉంది, 84-83 దగ్గర ఉంది అది. అండ్ రూపీ కూడా థ్యాంక్స్ టు ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ వల్ల అది కూడా కంట్రోల్కి వచ్చి 95 దగ్గర ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతా ఉంది. సో ఈ లెక్కను చూస్తుంటే అన్ని శుభ పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి. అంతా బాగుంటే ఈ వీక్ లోనే 25,000 కూడా మళ్ళీ క్రాస్ చేసే అవకాశం ఉందని అట్లీస్ట్ నాకు నా అనాలిసిస్ చెప్తుందండి. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. నారాయణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నేను మన ఒక షేర్ గురించి కావాలండి. ఫైన్ ల్యాబ్ 160 చొప్పున తీసుకున్నాను. నాకు పునరేట్ వస్తుందా? మీరు ఫండమెంటల్స్ చెప్తారా అండి? ఫైన్ ల్యాబ్ అయితే ఇప్పుడు ఎస్ విన్నాను సార్, విన్నాను. సో పైన్ ల్యాబ్స్ కరెంట్లీ 153 దగ్గర ఉంది. ఇవాళ కూడా పాజిటివ్ గానే స్టార్ట్ అయింది. అండ్ ఇట్ ఈస్ ఇన్ ద బయింగ్ జోన్ అండి. ఇప్పుడు చూసుకున్నా గానీ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్రెష్ బయింగ్ జోన్. ఇంకా యాడ్ చేసుకోవచ్చు మీరు. 160 ఈజీగా వస్తుంది. దాని తర్వాత కూడా ముందుకు కూడా వెళ్తుంది. ఐ థింక్ దీన్ని ఎవరైనా మీరే కాదు వేరే వాళ్ళు చూస్తున్న వాళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్ బి కంటిన్యూడ్ ఫర్ సమ్ మోర్ టైమ్స్. రైట్, నెక్స్ట్ కూడా శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. శ్రీకాంత్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్, ఎస్జిఎస్ ఎంటర్ప్రెన్యూర్మెంట్ అనేది ఫండమెంటల్ గా ఎలా ఉంది? లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్. అదేవిధంగా సాయి పేరెంటల్స్ ఓకే. ఇంకోటి ఫస్ట్ ఏది చెప్పారు మళ్ళీ రిపీట్ చేయరా? కంపెనీ ఎస్జిఎస్ ఎంటర్ప్రెన్యూర్మెంట్ సార్. ఓకే అండి. ఈ రెండు ఫండమెంటల్ గా ఎలా ఉంది లాంగ్ టర్మ్ కి, ఒక 4-5 years కి? అదే విధంగా సార్ ఈ రెండు తర్వాత వచ్చేసి నారాయణ ఉదయాలయ హాస్పిటల్స్ వచ్చేసి నేను 600 రూపాయలు కొన్నాను సార్. అది అమ్మేసుకొని కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఓకే అండి. సో హెచ్జిఎస్ అన్నారు, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ అదే కదండి? కాదు సార్, ఆటో స్పేస్ తయారు చేసేది ఎస్జేఎస్. ఓకే, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ కొత్తగా అయితే వచ్చింది. సో ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ అదే కదండి. కరెంట్లీ 2500 దగ్గర ఉంది. ఇవాళ ఒక 1% అప్ సైడ్ ఉంది. బట్ మొమెంటం బాగా ఉంది. బట్ ఐ వుడ్ అంటే ఎక్కువ రోజులు అయితే ఉంచుకోను. ఇట్ ఈ స్టిల్ బై జోన్ లో ఉన్న ఐ వుడ్ క్విక్లీ మేక్ ప్రాఫిట్. ఒక షార్ట్ టర్మ్ కోసం ఉంచుకొని ఎగ్జిట్ అయిపోతే బెటర్. ఈ మొమెంటం ఎన్ని రోజులు రన్ అవుతుందో తెలీదు. సో మొమెంటం సపోర్ట్ ఇట్లాగే కంటిన్యూ కావాలంటే జూన్ క్వార్టర్ ఎర్నింగ్స్ బాగా రావాలి. ఇంకా అవి రాలేదు. అవి వస్తే మాత్రం వీల్ సీ ఫ్రమ్ 2500 నుంచి 2750-800 వరకు కూడా పరిగెత్తచ్చు. బట్ ఆ తర్వాత కూడా ఐ వుడ్ స్టిల్ బి కేర్ఫుల్. ఓవర్ వాల్యూడ్ ఉంది, ఎగ్జిట్ అవుతే మంచిది. ఎక్కువ రోజులు మొమెంటం ఉన్న స్టాక్ విత్ నంబర్స్ కూడా అలా సపోర్ట్ ఉంటే మంచిది. అండ్ దెన్ కమింగ్ టు నారాయణ. ఓకే,
చెప్పండి సార్. నారాయణ హృదయాలు అడిగారు. సో కరెంట్లీ 1900 దగ్గర ఉంది. దాన్ని ఎగ్జిట్ చేసుకొని మన కిమ్స్ అని అడిగారు. ఇప్పుడైతే నారాయణ హృదయాల బయింగ్ జోన్ లో ఉందండి. ఇట్ ఈస్ యూ కెన్ స్టిల్ హోల్డ్ ఇట్. దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ 2150 వరకు కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఇప్పుడు అంత అమ్మాల్సిన అవసరం అయితే ఏం కనబడట్లేదు. కిమ్స్ కూడా సేమ్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఒపీనియన్, బట్ కిమ్స్ కన్నా కూడా ఐ వుడ్ హోల్డ్ నారాయణ హృదయాల ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. రైట్ సార్, ఇప్పటి వరకు మనం చూస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? సో కరెంట్లీ చూసుకుంటే ఇవాళ మాత్రం అంటే దెర్ ఈస్ ఎ వన్ కన్ఫ్యూజన్ ఇప్పుడు నడుస్తూ ఉంది. నిన్న సెబీ ఎస్పెషల్లీ ఎన్ఎస్సిలో సిఏఎస్ అని ఆప్షన్ సిస్టమ్ కొత్తగా తీసుకొచ్చింది. ఏవైతే ఆప్షన్స్ స్టాక్స్ ఉన్నాయో అవన్నిటికీ కూడా లాస్ట్ ఇంతకుముందు వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఉండేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో 3 నుంచి 3:30 మధ్యలో. కానీ కొత్తగా ఇప్పుడు ఆప్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది. అది నిన్నటి మొదటి రోజు అది ఆల్రెడీ కొంచెం ఇబ్బందులకు గురి చేసింది, అందరికీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. సో అందుకే సో నిన్న లాస్ట్ ఒక 15-20 నిమిషాల్లో మార్కెట్ ఒక 150 పాయింట్స్ వరకు నిఫ్టీ పెరిగింది, విచ్ ఈస్ నాట్ అంటే ట్రూ రిఫ్లెక్షన్ కాదు. ప్రాబ్లీ బిఎస్సి ఈజ్ మోర్ ట్రూ రిఫ్లెక్షన్ నిన్న. సో ఇప్పుడైతే రెండు ఫ్లాట్ గా కనబడతా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ గా ఉంది. సో ఫర్ సమ్ టైమ్ ఫ్లాట్ గా ఇలాగే కొనసాగి డే ఎండ్ లో మాత్రం కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. బికాస్ క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ నిన్న కూడా వచ్చిన రిజల్ట్స్ వచ్చినాయి, బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ నంబర్స్ కూడా అందరు డైజెస్ట్ చేసుకుంటే బాగానే ఉంది. అండ్ రేపు ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఎనీ చేంజ్, ఎంపీసీ మీటింగ్ నడుస్తూ ఉంది, నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ కూడా ఉంది. రేపు ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఏం చేంజ్ చేయకుండా అలాగే 5.25 దగ్గరే రెపో రేట్ అట్లే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ అది, ఎందుకంటే చేంజెస్ కన్నా కూడా సేమ్ ఉంటే యూజువల్లీ ఇట్స్ గుడ్ ఫర్ బ్యాంక్ ఇండస్ట్రీ కూడా, రేట్ సెన్సిటివ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు అన్ని ఫ్లాట్ గా ఉన్నాయి. బై ఆఫ్టర్నూన్ కొంచెం వి మైట్ సీ యాక్షన్ అండ్ డే ఎండ్ మాత్రం మళ్ళీ వీల్ మైట్ సీ పాజిటివ్ టుడే కూడా. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. నాకు 2 క్వశ్చన్ అండి. ఒకటి ఏంటంటే ఎలక్ట్రా నేషనల్ బిల్డింగ్ ఎన్బిసిసి, ఎలక్ట్రా ఎన్బిసిసి వాళ్ళు రిజల్ట్స్ Q1 రిజల్ట్స్ వచ్చేసాయి. రెండో క్వశ్చన్ ఏంటంటే బేసిక్ ప్రాజెక్ట్స్ పిల్లలకి అది కొనొచ్చా? నో సిల్ ప్రాజెక్ట్స్ సార్? ఏం ప్రాజెక్ట్స్ అది? బేసిల్ ప్రాజెక్ట్స్. ఓకే అండి, ఓకే. ఫస్ట్ మీరు అడిగిన ఒలెక్ట్రా చెప్తాను. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కరెంట్లీ 1334 దగ్గర ఉందండి. ఇది అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. మధ్యలో లాస్ట్ ఇయర్ రఫ్లీ అరౌండ్ సెప్టెంబర్ టైంలో మంచి మూమెంటం ఉండి 1600 వరకు కూడా వెళ్ళింది. రీసెంట్ కూడా మళ్ళీ ఒకసారి ఈ జూలైలో మొన్న వచ్చింది 1500 వరకు. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగా ఉంటే మాత్రం మళ్ళీ వీల్సి 1600-1700 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఎ స్టిల్ బై because orders ఉన్నాయి, execution is the only thing which we are looking at and numbers are very good from last 3 quarters. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇది ఇప్పుడున్న దానికన్నా కూడా ప్రాబ్లీ 1300 నుంచి మళ్ళీ 1500-1600 వరకు వెళ్ళొచ్చు ఇన్ షార్ట్ టైంలో అండి. ఉంచండి ఒలెక్ట్రా. అండ్ ఇంకోటి ఎన్బిసిసి అన్నారు, నేషనల్ బిల్డింగ్ ఎన్బిసిసి ఇండియా. ఇది కూడా 95-59 దగ్గర ఉంది. దీనికైతే అప్సైడ్ పొటెన్షియల్ మచ్ హైయర్ ఉందండి, 30-40%. ప్రొవైడెడ్ ఇంకా దీనికి కూడా ఇంకా జూన్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు. సో ఎందుకంటే మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, బట్ ప్రాఫిట్ మార్జిన్ వాజ్ ఓకే. సో ఈ క్వార్టర్ బాగుంటే మాత్రం దిస్ విల్ ఆల్సో గివ్ వెరీ గుడ్ రిటర్న్స్. ఇట్స్ ఎ స్ట్రాంగ్ బై అండి ఎన్బిసిసి ఇండియా ఎవరికైనా సరే. కాలర్ రెడీగా ఉన్నారు సార్, కార్తిక్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి. ఒకటి ఫెడరల్ బ్యాంక్ 123 రూపీస్ లో ఉన్నాయి, అండ్ సోనా బిఎల్డబ్ల్యూ 291 రూపీస్ లో ఉన్నాయి. 100 షేర్స్ ఉన్నాయి. సో ఇవి లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసుకోవచ్చా లేదా అని. సో ఫెడరల్ బ్యాంక్ 360 దగ్గర ఉందండి కరెంట్లీ. ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఫెయిర్లీ వాల్యూడ్ ఇప్పుడున్న ఎర్నింగ్స్ కి. అండ్ రీసెంట్ గా మంచి ఇట్ హ్యాస్ ర్యాలీడ్ ఫ్రమ్ 200 లెవెల్స్ నుంచి ఇప్పుడు 330 దాకా వచ్చింది. ఇట్స్ స్టిల్ బై అండి. అండ్ జూన్ క్వార్టర్ నంబర్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి షార్ట్ టర్మ్ మాత్రం ప్రాబ్లీ, ఎందుకంటే జూన్ క్వార్టర్ లో కొంచెం ప్రాఫిట్ మార్జిన్ ఎన్ఐఎం కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది. సో యువర్ షార్ట్ టర్మ్ లో మాత్రం దెర్ మైట్ బి డౌన్ సైడ్ ఇఫ్ అదర్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బీట్ అవుతాయి. అదర్వైజ్ లాంగ్ టర్మ్ మాత్రం ఇట్స్ స్టిల్ గుడ్ స్టాక్ టు హోల్డ్ ఇట్ అండి. దెన్ సోనా బిఎల్డబ్ల్యూ అడిగారు.
సోనా 781 దగ్గర ఉందండి. సో ఇట్స్ స్టిల్ బై అండి. నంబర్స్ ఆర్ ఆన్ పార్. ఇట్స్ నాట్ గ్రేట్ నంబర్స్ బట్ ఆన్ పార్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ లో మాత్రం మేబీ దెర్ ఈస్ ఏ స్మాల్ వాలటిలిటీ పాసిబుల్, కొంచెం డౌన్ సైడ్ పాసిబుల్ అండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మల్లేశ్వర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్. నా దగ్గర ట్రాన్స్రైల్ లైటింగ్ సిస్టమ్ ఉంది, 495 లో ఉందండి. NHPC 83 లో ఉన్నాయి సార్. JBM ఆటో 680 లో ఉన్నాయి సార్. ఇవి హోల్డ్ చేయమంటారా లేకపోతే ఇవి మమ్మేసి వేరే తీసుకోమంటారా సార్? చెప్తా. ట్రాన్స్రైల్ 495 లో ఉంది. ఇప్పుడు ఇది 502 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మొమెంటం కొంచెం తక్కువ లేదు, బట్ ఇట్ ఈస్ స్టిల్ బై ఆపర్చునిటీ ఉందండి. మనం చూసాం లాస్ట్ ఇయర్ అది 780, 790 దాకా ఉండింది రఫ్లీ ఇదే టైంలో. సో వన్ థింగ్ ఏంటంటే మార్చ్ క్వార్టర్స్ నంబర్ ఆన్ పారే వచ్చాయి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కానీ బాగా వస్తే మాత్రం వీ విల్ సీ గుడ్ రన్ అండి. ఎందుకంటే ఇట్ హ్యాస్ సీన్ వెరీ గుడ్ టైమ్ బిఫోర్. ప్రొవైడెడ్ సపోర్టెడ్ బై ఎగ్జిక్యూషన్ ఇన్ దిస్ క్వార్టర్ బాగా వస్తే మాత్రం ముందుకెళ్లే అవకాశం ఉంది. సో జస్ట్ హోల్డ్ ఫర్ ఒక 10-15 డేస్ హోల్డ్ చేసి చూడండి. నంబర్స్ బాగుంటే మాత్రం హోల్డ్ చేయండి షార్ట్ టర్మ్ కి. లాంగ్ టర్మ్ కి మాత్రం అదర్వైజ్ దిస్ ఇస్ ఎ స్ట్రాంగ్ స్టాక్ టు హోల్డ్ ఇట్ ఇన్ ద పోర్ట్ఫోలియో అండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. HDFC లైఫ్ వచ్చేసి 20% లాస్ ఉంది సార్. యావరేజ్ చేయమంటారు సార్ ఇప్పుడు? చెప్తానండి. సో HDFC లైఫ్ కరెంట్లీ 545 దగ్గర ఉంది. ఇవాళ కూడా ఒక 1.37% డౌన్ అయింది. అండ్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ 700 పైన స్టాక్ ఉన్న స్టాక్ అప్ సైడ్. ఇట్స్ నౌ ఎట్ బయింగ్ లెవెల్. మీరు కొంచెం యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు చూడొచ్చు జూన్ క్వార్టర్ నంబర్స్ అమేజింగ్ నంబర్స్ ఉన్నాయి. ట్రెడిషనల్లీ జూన్ క్వార్టర్స్, సెప్టెంబర్ క్వార్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఎస్పెషల్లీ జూన్ క్వార్టర్ నంబర్స్ కూడా తక్కువ ఉంటాయి, బట్ ఈసారి బాగా ఉన్నాయి. అండ్ సో ఐ థింక్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్ యాడ్ చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. మీడియం టు లాంగ్ టర్మ్ కి నంబర్స్ బాగా వచ్చాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 5 times వచ్చింది. లాస్ట్ క్వార్టర్ లో 121 crores నుంచి 500 కోట్లు టచ్ అయింది. అన్ని నంబర్స్ బాగున్నాయండి. ఈవెన్ సో యూ కెన్ ఈజీలీ యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్. రైట్, నెక్స్ట్ కాలర్ కిరణ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. అనిల్ గారు, నాకు మణిపాల్ షేర్స్ అలాట్ అయ్యాయి. సో ఇవి లిస్టింగ్ గెయిన్ కోసం ఉంచుకోవచ్చా లేదంటే సెల్ చేయొచ్చా? ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి అవంతి ఫీడ్స్ ఆల్రెడీ నేను 970 దగ్గర ఒక 20 షేర్స్ కొన్నాను. సో ఇది కంటిన్యూస్ గా పడుతుంది. ఆ రీజన్ ప్లస్ ఈ రేట్ లో కూడా మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు. యావరేజ్ ఏమైనా చేయొచ్చా? చెప్తా. సో ఒకటి మణిపాల్ హెల్త్ లిస్టింగ్ గెయిన్స్ కి చేసుకొని బయటపడి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎంటర్ అవ్వడం బెటర్ అండి. సో రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద లిస్టింగ్ అయ్యాక కూడా స్టాక్స్ ఈ మధ్యలో అంత పెద్దగా గెయిన్స్ తర్వాత మళ్ళీ పడిపోతా ఉన్నాయి. మనం చూస్తున్న రీసెంట్ డేటాలో ఓన్లీ 10% to 15% స్టాక్స్ దే ఆర్ స్టిల్ కంటిన్యూడ్ అండ్ బయింగ్ ఇంట్రెస్ట్ అట్లాగే కనబడతా ఉంది. సో ఐ వుడ్ సే ఫస్ట్ గెయిన్స్ క్యాప్చర్ చేసుకోండి. ప్రాబ్లీ ఒక 1 month, 1.5 months ఈ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాక దెన్ సీ వెదర్ పియర్స్ తో కంపేర్ చేయండి. ఎందుకంటే లిస్టింగ్ కన్నా ముందు క్వైట్ ఫ్యూ కంపెనీస్ డేటాని ఎంతవరకు నమ్మొచ్చో దెర్ ఈస్ ఎ డౌట్. సో అందుకోసం ఒక 1 to 2 quarters చూసి వెయిట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకుంటే తప్పు లేదండి. దెన్ కమింగ్ టు అవంతి ఫీడ్స్. సో అవంతి ఫీడ్స్ ఇప్పుడు కరెంట్లీ 908 దగ్గర ఇవాళ కూడా ఒక జస్ట్ బేర్లీ సేమ్ లెవెల్లో మెయింటైన్ అవుతా ఉంది. ఇట్ ఈస్ పొటెన్షియల్ అయితే ఒక 15 to 20%, అరౌండ్ 1100 వరకు అయితే ఈజీగా ఉంది. సో అండ్ ఇట్ విల్ బి మీ దగ్గర ఉంటే మాత్రం ఇప్పుడు హోల్డ్ చేయండి. డోంట్ సెల్ ఇట్ ఆఫ్. ప్రాబ్లీ ఇంకొక క్వార్టర్ you might see good numbers and good returns also come back. ఇప్పుడు బయింగ్ ఇంట్రెస్ట్ కనబడలేకపోయేసరికి మొమెంటం లేదు ఈ స్టాక్ లో. అందుకోసమే ఈ 900 లెవెల్స్ లో ఉంది. కొంచెం ఇంట్రెస్ట్ కనబడితే మాత్రం ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మళ్ళీ 1100 రేంజ్ కి వస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే అనిల్ కుమార్ గారు. నమస్తే సార్ మేడం, చెప్పండి. తీసుకోవచ్చండి ఏమైనా మళ్ళీ తిరిగి ఇంకా తక్కువకి వస్తుందా? 290 కన్నా బిలో వస్తుందా? ఇప్పుడున్న ప్రైస్ లో తీసుకోవచ్చండి. లాంగ్ టర్మ్ మళ్ళీ రిపీట్ చేయరా? ఏంజల్ 1 అండి. ఏంజల్ 1, ఓకే. సో ఏంజల్ 1
303 దగ్గర ఉంది. మీరు ఇది అప్ సైడ్, మంచి అప్ సైడ్ ఉన్న స్టాక్. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఎన్ఎస్సి వచ్చినప్పుడు, లిస్టింగ్ వచ్చినప్పుడు కొంచెం అన్నింటికి ఒక 4-5% బూస్ట్ కనబడుతుంది. అప్పటి వరకు ఉంచి అప్పుడు ఐ థింక్ అదర్వైజ్ ఆల్సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంజల్ వన్ క్యాన్ బి వన్ ఆఫ్ ద, అంటే క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ లో వన్ ఆఫ్ ద గుడ్ వన్. యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండి. యాడ్ కూడా చేసుకోవచ్చు ఫర్ సమ్ షార్టర్ టర్మ్ కి. రైట్. నెక్స్ట్ కాలర్ చిరంజీవి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో. హలో, చెప్పండి. హలో చిరంజీవి గారు మీ వాయిస్ అసలు వినపడతలేదు. గుడ్ మార్నింగ్ అండి, నేను చిరంజీవిని. చెప్పండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అండి, అట్టు పెట్టమంటారా తీసేయమంటారా? 124 మీద 2000 ఉన్నాయి, 86, 85 నడుస్తుంది. ఓకే. సో కరెంట్లీ 87 దగ్గర నడుస్తూ ఉంది. మీరు 125 లో ఉంటే మాత్రం మీ ప్రైస్ రావడానికి చాలా టైం పట్టొచ్చండి. బికాస్ అదైతే ఐ డోంట్ ఫోర్సీ దట్ హ్యాపెనింగ్ ఎనీ టైమ్ సూన్. ఈవెన్ ఇప్పుడు నంబర్స్ బాగున్నా కానీ అన్ని బాగా వచ్చాయి నంబర్స్ జూన్ క్వార్టర్లో. బట్ స్టిల్ మొమెంటం అయితే ఎక్కువగా లేదు, ఇంట్రెస్ట్ లేదు. గింటే నెక్స్ట్ 1 వీక్ 10 days లో ప్రాబ్లీ అరౌండ్ 93-94 వరకు రావచ్చు. ఆ టైంలో ఎగ్జిట్ అయిపోతే బెటర్. రాదర్ దీనికన్నా వీళ్ళదే బజాజ్ ఫినాన్స్ లోకి ఎంటర్ అవుతే బెటర్ అండి. there you might see good momentum and make some money in near future లో అండి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కన్నా కూడా. రైట్. సో సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది సార్ ఇప్పుడు? ఇవాళ మాత్రం మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ అన్ని మనం చూసుకుంటే ఎక్సెప్ట్ రెడ్ లో ఉన్నాయి, ఎక్సెప్ట్ మెటల్స్ అండ్ మెటల్ ఒకటే కొంచెం బెటర్ గా ఉన్నాయి. అండ్ అదర్వైజ్ ఐటీ కానీ, రియాలిటీ కానీ, ప్రైవేట్ బ్యాంక్ కానీ, ఫార్మా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డౌన్ అయి ఉన్నాయి ఇవాళ. సో I think probably ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ప్రాబ్లీ విల్ గెట్ క్లారిటీ. బికాస్ ఎస్టర్డే సిఏఎస్ తర్వాత చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, ఏ సెక్టర్ బాగుంది ఏం అర్థం కావట్లేదు కూడా. కొన్ని సీజీ పవర్ లాంటి, సిమెన్స్ లాంటివి, ఏబీబీ కొన్ని మాత్రం, అండ్ హిందుస్థాన్ జింక్ అండ్ వేదాంత అల్యూమినియం. సో ఎస్పెషల్ వేదాంత అల్యూమినియం వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది, అందుకే మెటల్స్ మనం గుడ్ నంబర్స్ చూస్తా ఉన్నాము. అట్లా హిందుస్థాన్ జింక్ కూడా ఇవాళ బాగా పర్ఫామ్ చేస్తుంది. ప్రాబ్లీ ఈ వీక్ నెక్స్ట్ ఫ్యూ డేస్ మెటల్స్ విల్ రూల్ సెక్టర్ రొటేషన్ లో. అండ్ ఆల్సో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బాగా కనబడుతుంది. రైట్. నెక్స్ట్ కాలర్ సూర్యప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అవంతి ఫీడ్ ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రెజెంట్ రేట్ లో కొనొచ్చండి ఫర్ లాంగ్ టర్మ్ అండి. ఓకే సార్, అవంతి ఫీడ్స్ లాంగ్ టర్మ్ కంపల్సరీ కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే కరెంట్లీ ఇప్పుడున్న ప్రైస్ అయితే మాత్రం ఇట్ డజంట్ జస్టిఫై. వాల్యూ ఇట్ ఇస్ షోర్లీ అండర్ వాల్యూడ్. అరౌండ్ 1150 is what I see. It's a fair value from my perspective. So provided దీని జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే మంచిగా వస్తే మాత్రం ఈవెన్ షార్ట్ టర్మ్ కి, అదర్వైజ్ లాంగ్ టర్మ్ కూడా ఇట్ ఇస్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. నంబర్స్ కూడా బాగా ఉన్నాయి. యూ కెన్ యాడ్ ఇట్, ఈవెన్ ఈ లెవెల్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. రైట్. నెక్స్ట్ కాలర్ వీరా గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో. హలో. హలో వీరా గారు చెప్పండి మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి మేడం. సార్, ఎన్హెచ్పిసి 83 లో ఉంది, దాన్ని హోల్డ్ చేయొచ్చా సార్ ఇప్పుడు? నెక్స్ట్ టారెంట్ పవర్ ఇప్పుడు ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? చెప్తా సార్. ఎన్హెచ్పిసి 80లో ఇప్పుడు కరెంట్లీ 80 దగ్గర ట్రేడ్ అవుతుంది. వాళ్ళు ఒక 1.3% పెరిగింది. దీనికి మాత్రం ఐసీ ఓన్లీ ఒక 8-10% అప్సైడ్ ఫ్రమ్ హియర్ అండి ఎన్హెచ్పిసి. కన్సిడరింగ్ ఈసారి మాన్సూన్స్ నంబర్స్ ఈ టైంలో చూసుకున్నా కానీ, అండ్ జనరల్ గా జూన్ క్వార్టర్ కూడా అంత గొప్పగా ఏం నంబర్స్ లేవు. సో ఐ వుడ్ నాట్ సీ బిగ్ అప్సైడ్ ఇన్ రీసెంట్లీ. అంటే పెద్దగా అప్సైడ్ అయితే నాకు కనబడట్లేదు. సో ప్రాబ్లీ హోల్డ్ చేస్తే హోల్డ్ చేయొచ్చు, కానీ క్విక్ గెయిన్స్ కోసం మాత్రం కొన్ని రోజులు ఆగితే బెటర్ అండి ఎవరైనా కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటే. సో ఎందుకంటే దెర్ ఇస్ నాట్ మచ్ బిగ్ అప్సైడ్ అండి. రైట్. నెక్స్ట్ కాలర్ హర్నాథ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం జేకే పేపర్, జేకే ఇండియా. ఓకే. సో జేకే పేపర్ కరెంట్లీ 384 దగ్గర ఉంది సార్. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ఫ్రెష్ బై ఆర్ దిస్ థింగ్, బట్ అప్ సైడ్ అయితే ఉన్న స్టాక్. అండ్ మనకి ఇప్పుడు రీసెంట్లీ కొంచెం మొమెంటం కూడా వచ్చింది. ఇట్స్ స్ట్రాంగ్ బై. అండ్ జూన్ నంబర్స్ కూడా ఐ థింక్ రెవెన్యూ సేమ్ ఉన్నా కానీ మిగిలిన అన్ని నంబర్స్, పీబీటీ కానీ, మార్జిన్స్ కానీ అన్ని ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇట్ కెన్ బి యాడెడ్ ఫర్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ కోసం సార్ జేకే పేపర్ అయితే.
రైట్, నెక్స్ట్ కాలర్ అపర్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు నా దగ్గర హెచ్ఏఎల్ ఉన్నాయండి, లాంగ్ టర్మ్ లో ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తున్నాను. 4500 యావరేజ్ లో 85 షేర్స్ ఉన్నాయండి. దానికి షార్ట్ టర్మ్ లో టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చండి, లాంగ్ టర్మ్ ఎంత పెట్టుకోవచ్చండి? అలాగే హిందుస్థాన్ కాపర్ కూడా ఉన్నాయండి, 480 యావరేజ్ లో ఎంత వరకు హోల్డ్ చేసుకోమంటారు? ఓకే, చెప్తాను. సో ఒకటి ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం ప్రాబ్లీ హెచ్ఏఎల్ కి ఒక ప్రాబ్లీ 48 49 రిజల్ట్స్ బాగా వస్తాయి, వచ్చే అవకాశం ఉంది. బట్ వెన్ కంపేర్ టు మార్చ్ క్వార్టర్, జూన్ లో వీళ్ళు ఎలాగో తక్కువ ఉంటుంది నంబర్స్, రెవెన్యూ తక్కువ ఉంటుంది ఈ క్వార్టర్ రిజల్ట్స్ జనరల్ గా. బట్ లాంగ్ టర్మ్ కు మాత్రం ప్రాబ్లీ 5300 5400 మధ్యలో మీ లాంగ్ టర్మ్ ప్రాబ్లీ 1.5 2 years కి టార్గెట్ పెట్టుకోవచ్చు. అది వస్తే మాత్రం పార్ట్లీ మీరు అనుకున్న ఎగ్జిట్ చేసుకోవచ్చు అండి హెచ్ఏఎల్ కి. రైట్ సార్, రిజల్ట్స్ కంపెనీ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్? సో ఇవాళ చూసుకుంటే క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ అనౌన్స్ చేయబోతా ఉన్నాయి. సో ఇప్పటివరకు వచ్చిన క్వార్టర్లో, ఈ క్వార్టర్లో మాత్రం మోస్ట్ ఆఫ్ ది స్మాల్ క్యాప్ అన్ని కూడా మిడ్ క్యాప్స్ కూడా బాగా రిజల్ట్స్ ఇచ్చాయి. సో ఆ లెక్కను చూసుకుంటే మాత్రం ఈ వీక్ మొత్తం కూడా రిజల్ట్స్ చూసుకుంటూ ప్లే చేయడం బెటర్. ఎందుకంటే ఇవాళ కూడా చూసుకుంటే పెద్ద కంపెనీస్ అయితే మాత్రం ఆల్కైల్ అమైన్ ఒకటి, ఆంధ్ర పేపర్స్ ఒకటి, ఏపీఎల్ అపోలో ఏపీఎల్ కూడా స్ట్రాంగ్ గా ఉంది, అది యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే అవెలాన్ ఒకటి, భారతీయ ఎయిర్టెల్ కూడా ఇవాళ వచ్చే అవకాశం ఉంది. సో క్యాస్ట్రాల్ ఒకటి, క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ ఇవాళ ఉన్నాయి రిజల్ట్స్. సో మోస్ట్ దీపక్ నైట్రైట్ ఒకటి, ఇంకోటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఒకటి. సో క్వైట్ అ ఫ్యూ కంపెనీస్, లాట్ ఆఫ్ యాక్షన్ టుడే. గ్రాఫైట్ ఇండియా, ఇంకొకటి గోద్రేజ్ ప్రాపర్టీ కానీ. సో ఇవాళ కీన్ గా అబ్జర్వ్ చేసుకుని ట్రేడ్ చేసుకుంటే చాలా ఆపర్చునిటీ కనబడుతున్నాయండి. ఇవాళ కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఉన్నాయి.